మరి వృద్ధులకి ఎలాంటి రక్షణ మనము ప్రభుత్వం కల్పిస్తోంది అంటే అనేక సామాజిక సంస్థలు ఇలాంటి వృద్ధులకి, అనాథలైనటువంటి వృద్ధులకి ఉచితంగా బెడ్షీట్సు, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మందులు, ఈ పళ్ళు అనేటువంటి ప్రతి ఆదివారం కూడా వీళ్ళకి సప్లై జరుగుతోంది. అలాగే అనాథ ఆశ్రమాలు కూడా డబ్బున్న వాళ్ళ దగ్గర అయితే డబ్బు తీసుకొని వాళ్ళకి కేవలము బంధువులు, ఆత్మ బంధువులు అనేది ఒక విషయం తప్పితే మిగతా అన్నిటి విషయాల్లో వృద్ధులకి అక్కడ రక్షణ కలుగుతోంది. ఒకవేళ మరీ ఏమీ లేనటువంటి ఈ భిక్షాటన చేసుకునేటువంటి వృద్ధులైతే వాళ్ళకి ప్రభుత్వమే ఇలాంటి ఆశ్రయాల్లో రక్షణ కల్పించి వాళ్ళని కాపాడుతుంది.